బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఫలార బండి ఊరేగింపు కార్యక్రమంలో బందోబస్తుగా ఉన్నటువంటి ఒక ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ పై ఆకతాయిలు దాడి చేసేందుకు ప్రయత్నించారు. సో ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇది ఉప్పల్ పిఎస్ పరిధిలో జరిగినట్టు తెలుస్తుంది. ఒకసారి ఆ స్టోరీ ఏంటో చూద్దాం. మరి ఆకతాయిలు ఎవరు, దాడి చేయడానికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరు అనేది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక రామంతాపూర్ భరత్ నగర్కి చెందినటువంటి రామరాజు ఆదివారం రాత్రి పలహారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. ఆ కారులో బీఆర్ఎస్ నేత అనిల్, క్రాంతి ఉన్నారు. క్రాంతి మధ్య మత్తులో ఉండడంతో అతన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ఆగ్రహానికి లోనైన అనిల్ తన అనుచరులతో స్టేషన్కు వచ్చి వాహనాన్ని, క్రాంతిని ఎందుకు తీసుకెళ్లారంటూ ప్రశ్నిస్తూ ఎస్ఐపై దురుసుగా ప్రవర్తించి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో ఎస్ఐ మధు, హెడ్ కానిస్టేబుల్ సురేష్, కానిస్టేబుల్ లక్ష్మణ్కు గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారిని అప్సిగూడకు చెందినటువంటి మామిడాల అనిల్, ఇక మేడిపల్లికి చెందిన లక్ష్మణ్, రామంతపూర్కి చెందిన రామరాజు సాయిగా గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న కొందరు పరారులో ఉండడంతో వారి కోసం గాలింపు చేపట్టినట్టుగా పోలీసులు తెలిపారు. మరోవైపు బోనాల వేడుకలు ముగిసిన అనంతరం ఎక్కడి వారిని అక్కడే పంపిస్తుండగా ఎస్ఐని దూషించడమే కాక కానిస్టేబుల్ ఫోన్ ధ్వంసం చేసి న్యూసెన్స్కు పాల్పడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని ఇందిరానగర్ బస్తీలో పోచమ్మ గుడి వద్ద ఆదివారం రాత్రి విధుల్లో ఉన్న ఏదైతే ఇన్స్పెక్టర్, అదేవిధంగా ఎస్ఐ విజయ్, కానిస్టేబుల్ రాజ్ కుమార్ అక్కడ గుమ్ముగూడిన వారిని ఇళ్లకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో అదే బస్తీకి చెందిన రాకేష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్నేహితుడు అరుణ్తో కలిసి ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో ఎస్ఐ విజయ్ వారిని ఇళ్లకు వెళ్ళిపోవాలని చెప్పాడు. మద్యం మత్తులో ఉన్న రాకేష్ తాము ఇక్కడే ఉంటాం, మీకేమిటంటూ దురుసుగా ప్రవర్తించాడు. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ న్యూసెన్స్ చేయడమే కాక అక్కడే బైఠాయించారు. ఇక అతన్ని పైకి లేపడానికి ప్రయత్నిస్తున్న ఎస్ఐ కానిస్టేబుల్పై దురుసుగా ప్రవర్తించడంతో కానిస్టేబుల్ రాజ్ కుమార్ ఫోన్ కింద పడి ధ్వంసమైంది. దీంతో పోలీసులు రాకేష్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇక ఇదిలా ఉంటే బోనాల పండుగ విందులో గొడవ జరగడంతో యూసఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్తో పాటు మరొక 13 మంది బీఆర్ఎస్ నేతలపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. యూసఫ్గూడ డివిజన్ శ్రీకృష్ణనగర్ బి బ్లాక్లో నివసించే బీఆర్ఎస్ నేతలు మల్లేష్ పటేల్, అతడి కుమారుడు ప్రవీణ్ పటేల్ శనివారం రాత్రి తమ నివాసంలో బోనాల పండుగ విందు ఏర్పాటు చేసి యూసఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ను ఆహ్వానించారు. ఈ విందు క్యాటరింగ్ను బీఆర్ఎస్ చెందిన రవితేజ పటేల్కు అప్పగించారు. రాత్రి రవితేజ భోజనాన్ని తీసుకుని ప్రవీణ్ పటేల్ ఇంటికి వచ్చాడు. అందరూ భోజనం చేస్తుండగా మల్లేష్ పటేల్ అక్కడే ఉన్న రవితేజ పటేల్ను ఉద్దేశించి నీ కారణంగా డివిజన్లో గొడవలు జరుగుతున్నాయంటూ ఆరోపించాడు. దీంతో రవితేజ వార్డు మెంబర్ రవీందర్కు ఫోన్ చేసి తన కించపరుస్తున్నాడంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో రవీందర్ 10 మందితో కలిసి నేరుగా మల్లేష్ పటేల్ ఇంటికి రాగా అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో మల్లేష్ పటేల్ అనుచరులు, రవీందర్ పటేల్ అనుచరుల మధ్య వాగ్వాదం జరగడంతో ఒకరినొకరు నెట్టేసుకోవడంతో ఉధృతంగా నెలకొన్నటువంటి పరిస్థితి. దీంతో డయల్ 100కు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని 2 గ్రూపులనుగా పోలీసులు చెదరగొట్టిగా పోలీస్ స్టేషన్కు తరలించి కేసులు నమోదు చేశారు. అయితే కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్తో పాటు ఆయన అనుచరులు 6గురిపై, ఇటువైపు రవితేజ పటేల్, రవీందర్తో పాటు మరొక 5గురిపై మొత్తం 14 మందిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.